గాజాలో హృదయ విదారక దృశ్యాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి సార్. ఇప్పటికే 75% గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. బాంబుల వర్షంతో దద్దరిల్లుతోంది. చాలా భవనాలు అక్కడ నేలమట్టమయ్యాయి. ఈ 2 ఏళ్ల యుద్ధంలో 65,000 మందికి పైగా గాజావాసులు మరణించారు. లక్షల సంఖ్యలో గాయపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామంది గాజావాసులు తీర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు సార్. ఆ గాజాను మొత్తం ఆక్రమించుకునే దిశలో ఇజ్రాయెల్ వెళుతోంది సార్. హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించే పేరుతో ఇజ్రాయెల్ గాజాలో మారణహోమం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ లక్ష్యం ఏంటి సార్ అసలు? ఇజ్రాయెల్ లక్ష్యం మీరు అన్నట్లు మారణహోమమే. పాలస్తీనా జాతినే లేకుండా చేస్తాను అని. దీన్ని హ్యూమన్ జెనోసైడ్ అంటారు. యునైటెడ్ నేషన్స్ కమిషన్ కూడా నిన్న రిపోర్ట్ వచ్చింది చూడండి, యుఎన్ కమిషన్ రిపోర్ట్. గాజాలో ఇజ్రాయెల్ మానవ మారణహోమం జరుపుతోంది అని. మాస్ స్టార్వేషన్, ఆకలి కేకలు, ఆకలితో పిల్లలు చనిపోతున్నారు. అసలు అంత భయంకరమైనటువంటి మారణహోమం. ఏమంటున్నారు? హమస్ ఉంది అని. ఇంకా 3,000 మంది హమస్ వాళ్ళు ఉన్నారు, మేము అంతం చేస్తాం. ఇజ్రాయెల్కి అర్థం కావాల్సిందంటే హమస్ ఒక సంస్థ కాదు, హమస్ ఒక ఆలోచన. మనుషులు చెప్పగలవు, ఆలోచన చెప్పగలవా? ఏంటి ఆలోచన? పాలస్తీనా ప్రజల మా దేశం అనే మాకు దేశం ఉండాలి, మాకు భూభాగం ఉండాలి, మేము ఒక స్వతంత్ర దేశంగా మనుగడ సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నది కూడా ఒకప్పుడు పాలస్తీనా దేశమే. ఈ మొత్తం ప్రాంతం ఇజ్రాయెల్, గాజా, వెస్ట్ బ్యాంకు ఇదంతా కూడా ఒకప్పుడు పాలస్తీనా కంట్రీ చరిత్రలో. అప్పుడు ఆ పాలస్తీనా కంట్రీలో యూదులకు ఒక హోమ్ల్యాండ్ కావాలని ప్రపంచవ్యాపితంగా యూదులు ఇది మా అన్సిస్ట్రల్ ల్యాండ్ అని చెప్పి అక్కడొచ్చి సెటిల్ అయ్యి యూదులకు ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసలు దేశం పేరు పాలస్తీనా చరిత్రలో. సో ఇప్పుడు పాలస్తీనా పరిస్థితి ఏంటంటే గాజా ఒక చిన్న ముక్క, వెస్ట్ బ్యాంక్ ఒక చిన్న ముక్క. సో ఈ పరిస్థితి వచ్చిన తర్వాత మీకు ఆ చిన్న ముక్క కూడా మేము లేకుండా చేస్తాం, మీకు భూమి పైన నిలబడే చోటే లేకుండా చేస్తాం. ఇది ఇజ్రాయెల్ ప్రయత్నం. కానీ ఈ చరిత్ర ఏం చెప్పింది? 2006 వరకు కూడా ఇలాగే ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. లాస్ట్కు అనివార్యమై గాజాను ఖాళీ చేసి మేనేజ్ చేయలేక అప్పుడు ఎలక్షన్ జరిపితే హమస్ ఎన్నికల్లో గెలిచింది. అంటే హమస్ని చంపేసేయగలిగిందా? ఇప్పుడు ఇంతవరకు ఇజ్రాయెల్ ఈ 60-70 ఏళ్లలో పాలస్తీనా అనే భావన, పాలస్తీనా అనే ఆలోచనను చంపగలిగిందా? ప్రాక్టికల్గా జరగదు. అది నెతన్యాహు కూడా తెలుసు. ఇజ్రాయెల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఘోషిస్తున్నాయి ఇది సాధ్యం కాదని. కానీ నెతన్యాహుకు యుద్ధం అవసరం. ఎందుకంటే యుద్ధం లేకపోతే ఆయన అధికారం పోతుంది. యుద్ధము లేని మరుక్షణం ఆయన పవర్లో ఉండడు, ఆయన జైల్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కోర్టుల్లో విచారణ జరుగుతోంది. మరుక్షణం అసలు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే నెతన్యాహు ఓడిపోతాడు. అందుకని ఆయన పవర్లో ఉండాలి కనుక యుద్ధం. మీరు గమనించారు, ఒక్క హమాస్ మీద జరిపాడా? వాళ్ళ మద్దతు ఇస్తున్నాను హిజ్బుల్లా లెబనాన్ పైన జరిపాడు. వాళ్ళ మద్దతు ఇస్తున్నామని చెప్పి యమన్ పైన జరిపాడు, హూతీల పైన. నిన్న కూడా యమన్ పైన దాడి చేశాడు. వాళ్ళ మద్దతు ఇస్తున్నామని ఇరాన్ పైన దాడి చేశాడు, ఇరాక్ పైన దాడి చేశాడు. పోనీ అక్కడికైనా వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు కనుక దాడి చేశావు. మళ్ళీ సిరియాపై కూడా దాడి చేశాడు కదా పోయి. తర్వాత సిరియా ఒక్క ఆఖరి ఖతార్పై కూడా దాడి చేశాడు. ఖతార్ ఏమైనా మీడియేటర్, అమెరికా మిత్ర దేశం. నువ్వు వదిలింది ఎవరిని చెప్పండి ఇంతవరకు? ఇజ్రాయెల్ ఎవరిని వదిలింది? సో ఖతార్ అయితే నీకు ఇజ్రాయెల్ పైన ఏ దాడి చేయలేదు కదా. ఖతార్లో హమస్ ప్రతినిధులు ఉన్నారని చెప్పి దాడి చేశావు. రేపు హమస్ ప్రతినిధులు ట్రంప్ చర్చలకు పిలుస్తాడు అనుకున్నాం. అమెరికా పోతారు, అక్కడ అమెరికాపై కూడా దాడి చేస్తారా ఇజ్రాయెల్? హమస్ ప్రతినిధులు ఎందుకు వెళ్ళారు ఖతారు? అమెరికా ఆఫీసులతో మీడియేషన్ చర్చలు జరపడానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ పోయి దాడి చేశాడు. సో నెతన్యాహుకు ఇది అవసరం. ఇవాళ ప్రపంచమంతా నెతన్యాహును ఖండిస్తోంది. యునైటెడ్ నేషన్లో 193 కంట్రీస్ ఉంటే 149 కంట్రీస్ మారణహోమాన్ని ఆపండి అని ఓటేశాయి. అన్ఫార్చునేట్లీ భారతదేశంతో సహా 18 దేశాలు అబ్స్టైన్ అయ్యాయి. 2 దేశాలు ఆ తీర్మానాన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఒకటి ఇజ్రాయెల్, తన మీద తాను వేసుకోదు కదా ఎట్లాగో. రెండోది అమెరికా. ఇంత ఐసోలేషన్ ప్రపంచంలో ఇజ్రాయెల్ ఐసోలేట్ అయిపోయింది. అమెరికా మిత్ర దేశాలు, బ్రిటన్, అసలు ఇజ్రాయెల్ సృష్టికర్త బ్రిటన్. ప్రపంచ యుద్ధాల సమయంలో ఇజ్రాయెల్ యూదులకు అరబ్ ప్రాంతంలో, పాలస్తీనా ప్రాంతంలో ఒక దేశాన్ని ఏర్పాటు చేసింది బ్రిటన్.
ఇలా బ్రిటన్ మేము పాలస్తీనా గుర్తిస్తామంటున్నారు. బ్రిటనే కాదు, ఫ్రాన్స్, కెనడా, మీకు మాల్టా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నీ మేము పాలస్తీనాను గుర్తిస్తాం అని ప్రకటించాయి. భారతదేశము, చైనా, రష్యా ఎప్పుడో గుర్తించాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 దేశాలు ఉంటాయి పర్మనెంట్ మెంబర్స్. అమెరికా మినహా అన్ని దేశాలు పాలస్తీనా గుర్తిస్తున్నాయి ఇవాళ. చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే. జర్మనీ అమెరికా తర్వాత బిగ్గెస్ట్ సప్లై ఆఫ్ ఆర్మ్స్ టు ఇజ్రాయెల్ జర్మనీ. అమెరికా తర్వాత అత్యధికంగా ఆయుధాలు సప్లై చేసే దేశం ఇజ్రాయెల్కు జర్మనీ. ఇవాళ జర్మన్ ఛాన్సలర్ ప్రకటించాడు, పాలస్తీనా ప్రజలపై మీరు ఆయుధాలు వాడితే మేము ఆయుధాలు సరఫరా చేయము అని. ఇజ్రాయెల్కు చెందిన ఫార్ రైట్ మినిస్టర్స్ ఇద్దరు స్లోవేనియా వెళ్తే, యూరోపియన్ యూనియన్లో భాగం స్లోవేనియా, వాళ్ళు నిషేధించింది స్లోవేనియా. 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్లో ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ ఇజ్రాయెల్ మినిస్టర్స్ టు ఎంటర్ స్లోవేనియా. తర్వాత వెంటనే నెదర్లాండ్స్ కూడా బ్యాన్ చేసింది. యూరోపియన్ యూనియన్ ఇజ్రాయెల్కి ఇచ్చిన ట్రేడ్ కన్సెషన్ సస్పెండ్ చేసింది. స్టిల్ నెతన్యాహు విధానంలో మార్పు లేదు. అతని ట్రంప్ కోరుకునేది మొత్తం గాజాను డీపాపులేట్ చేయాలి, అంటే గాజా నుంచి ప్రజలందరినీ వెళ్ళగొట్టి దీని ఒక మేము బీచ్ రిసార్ట్ మారుస్తాను అని అంటున్నారు. ప్రాక్టికల్గా అది ఎంత భయంకరంగా ఉంటుంది, ప్రజలు ఒప్పుకుంటారా? 100 ఏళ్ళ తర్వాత కూడా ఒప్పుకోరు. ఎక్కడైనా ఇప్పుడు ఉదాహరణకు జస్ట్ ఇమాజిన్, తెలుగు ప్రజలందరినీ నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఖాళీ చేయించేస్తా అని ఎవడన్నా అంటే, బలవంతాన మనం ఖాళీ చేస్తే మీరు నేను కాదు, మన ముని మనమల్ని కూడా రేపు ఒప్పుకోరు, తుపాకులు పడతారు. ప్రాక్టికల్గా జరిగేది అదే. ఎవరు ఒప్పుకున్నాం? 100 ఏళ్ళ తర్వాత కూడా మనం తుపాకు పడతాం. 150 ఏళ్ళ క్రితం ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తే 200 ఏళ్ళ వరకు కూడా పోరాటం జరగలేదా? ఊకున్నారా జనం? ప్రాక్టికల్గా జరగదు అది. ఒక జనరేషన్ చచ్చిపోయినా కూడా మళ్ళీ ఆ భూమి నుంచి పుడుతూనే ఉంటారు. పొడమే తల్లికి పొరిటినప్పుడు కొత్త సృష్టిని స్ఫురిస్తాయి అని ఈ మహాకవి అంటాడు. నీకు ఒక్కసారి ఒక జాతిని లేకుండా చేస్తాం, ఒక జాతిని అణచివేస్తామంటే ఆ జాతి తరతరాలుగా తిరగబడుతుంది. 200 ఏళ్ళ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశం తిరగబడలేదా? ప్రపంచంలో ఎక్కడైనా మానవ జాతి చరిత్ర మొత్తం మీరు చూడండి, ఒక జాతిని జాతే లేకుండా చేయగలుగుతారా? యూదులను జాతి లేకుండా చేద్దామని ఇట్లా టైంలో చూశారు, ఏమైంది? అది ఇజ్రాయిల్ అనుభవం ఉంది కదా, వేరేటోళ్ళు అవసరం లేదు కదా. యూదుల అనుభవమే ఉంది. ఆ యూదులను లేకుండా చేద్దామని చెప్పారు. వాళ్ళు పుట్టకోరు చెట్టుకోరుగా ప్రపంచమంతా తరిమి కొట్టారు. వాళ్ళు అమెరికాకి వెళ్తే అమెరికాలో రాణించారు, యూరోప్లో వెళ్తే యూరోప్లో రాణించారు. చివరకు తాము ఇజ్రాయిల్గా ఏర్పడితే ఇజ్రాయిల్ కూడా నిలబడింది కదా. సో అందువల్ల ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఇది పిల్లిని నువ్వు బంధించి కొడితే అది పులైతున్న సామెత ఎందుకు ఉంది? కానీ ఇజ్రాయిల్ చేయదలుచుకుంది. ఎందుకు చేయదలుచుకుంది? ఇప్పుడు ఒక్క హమస్ పైన దాడి అంటున్నారు, మరి వెస్ట్ బ్యాంక్ను కూడా ఆక్రమిస్తామని చూస్తుంది కదా. వెస్ట్ బ్యాంక్లో హమస్ లేదు. వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనా ప్రాంతాలలో పైన మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో పాలస్తీనా అథారిటీ ప్రభుత్వం ఉంది. అది హమస్కు శత్రువు. ఎందుకంటే 2006 తర్వాత ఇజ్రాయెల్ విడ్రా అయిన తర్వాత గాజాలో ఎన్నికలు జరిగితే హమస్కు పాలస్తీన్ అథారిటీకి మధ్యనే పోటీ జరిగింది. పిఎల్ఓకు మధ్య. పిఎల్ఓను తరిమి కొట్టారు హమస్. వాళ్ళు వెళ్ళి వెస్ట్ బ్యాంకులో పరిమితున్నారు. వాళ్ళని కూడా ఆక్రమిస్తా అంటున్నారు. సో వెస్ట్ బ్యాంకును గాజాను మొత్తాన్ని ఆక్రమిస్తా అంటున్నారు. పోనీ ఇదొక్కడాగా గోలాన్ హైట్స్ సిరియా భూభాగాన్ని ఆక్రమించుకుంది ఇజ్రాయెల్. సో ఇలా మేము మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకుంటా ఆఖరికి అరబ్ దేశాలన్నిటిపైన యుద్ధం చేస్తామంటే, ఒకప్పుడు అమెరికా శత్రుదేశమైన ఇరాన్పై యుద్ధం చేస్తే అమెరికా కలిసి వచ్చింది. ఇందులో మనం ఏం చేశాడు? అమెరికా మిత్రదేశమైన ఖతార్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? తలపట్టుకున్నాడు. సో ఇరాన్పై దాడి చేస్తే అమెరికా కూడా వెళ్ళి దాడి చేసింది. ఇప్పుడు ఖతార్ పైన దాడి చేస్తాడు ఇజ్రాయెల్, రేపు సౌదీ అరేబియా పైన దాడి చేస్తాడు. ఏం చేస్తారు అమెరికా? రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన దాడి చేస్తారు. ఏం చేస్తారు? భారతదేశం కూడా అంతే. గాజా పైన మారణం సృష్టించినంత కాలం మోడీ ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలే. కానీ ఏమైంది? ఖతార్పై దాడి చేసే వరకు మోడీ కూడా ఖండించాల్సి వచ్చింది. తప్పలేదు, ఎందుకంటే ఖతార్ మోడీ కూడా మిత్రుడు. ఖతార్ షేక్ భారత్ కూడా మిత్ర దేశం, అనివార్యమైంది. అదొక రిచ్ అరబ్ కంట్రీ. పాపం పేద పాలస్తీనా ప్రజల్ని ఊచకోతకు వస్తే మోడీ ప్రభుత్వం మాట్లాడలేదు. కానీ ఒక ధనిక షేక్ ఖతార్ ప్రభువు పైన దాడి చేస్తే వెంటనే మోడీ ప్రభుత్వం రియాక్ట్ అయింది. తప్పలేదు కదా. అందువల్ల ఈ ఇజ్రాయెల్ యునైటెడ్ నేషన్స్ ఖండిస్తోంది, ప్రపంచమంతా ఖండిస్తోంది, మానవాళి ఖండిస్తోంది.
చివరకు ఇజ్రాయెల్ ఏర్పాటు కారణమైన యూకే లాంటి యూరోపియన్ దేశాలు ఖండిస్తున్నాయి, ఎక్సెప్ట్ అమెరికా మొత్తం ఖండిస్తుంది. ఆఖరికి ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షము ఖండిస్తుంది, అమెరికాలో ఉన్న డెమోక్రట్లు ఖండిస్తున్నారు. అయినా నా అధికారం కొరకు, నా పదవి కొరకు నేను ఈ యుద్ధాలు చేస్తూనే ఉంటాను అంటున్నాడు నెతన్యాహు. సో చరిత్ర నిర్ణయిస్తుంది కదా.